రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అమెరికా అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశం కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే రష్యా అధికారిక ధృవీకరణ ఇవ్వకపోయినా ఈ భేటీ జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. పుతిన్తో చర్చల్లో ప్రధాన అజెండా కాల్పుల విరమణ ఒప్పందం. శాంతి కోసం భూభాగాల మార్పిడి ప్రతిపాదనను కూడా ట్రంప్ ముందుకు తెచ్చారు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలెన్స్కీ ఈ ఆలోచనను పూర్తిగా తోసిపుచ్చి ప్రాదేశిక సమగ్రతపై రాజీ ఉందని స్పష్టం చేశారు. మొదట పుతిన్ జెలెన్స్కీతో త్రైపాక్షిక భేటీని ట్రంప్ సన్నాహాలు చేశారు. కానీ క్రెమ్లిన్ స్పందించకపోవడంతో ముందుగా పుతిన్తో ద్వైపాక్షిక చర్చలే జరపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. భారత్ ఈ ప్రయత్నాలను స్వాగతిస్తూ యుద్ధానికి ముగింపు అవసరమే ప్రధాని మోదీ వాదనకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది. భూభాగాల మార్పిడి ప్రతిపాదనపై జెలెన్స్కీ మండిపడ్డారు. ఉక్రెయిన్ లేకుండా జరిగే చర్చల ద్వారా తీసుకునే ఏ నిర్ణయమూ శాంతికి విరుద్ధమని ఆయన హెచ్చరించారు. అక్రమదారులకు భూభాగం వదిలివేయటం ఆలోచనలో కూడా లేదని ఆయన తేల్చి చెప్పారు. అలస్కా వేదికగా ఎంచుకోవడానికి కారణం పుతిన్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్. అమెరికా ఐసీసీ సభ్యదేశం కానందున పుతిన్ అక్కడికి రావటంలో చట్టపరమైన అడ్డంకులు లేవు. అంతేకాక అలస్కా రష్యా సరిహద్దుకు కేవలం 88 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రయాణం సులభం. ట్రంప్ పుతిన్ భేటీకి కొంతమంది దేశాలు అడ్డుపుల్లల్లాగా మారుతున్నాయని రష్యా ఆరోపించింది. రెచ్చగొట్టే ప్రకటనలు, తప్పుడు సమాచారంతో ఈ చర్చలను అడ్డుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని మాస్కో విమర్శలు గుప్పించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2 ఏళ్లు దాటిన తర్వాత కూడా పోరాట రంగంలో విరమణ సంకేతాలు స్పష్టంగా కనిపించడం లేదు. ఉక్రెయిన్ తూర్పు దక్షిణ ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ముందుకు తెచ్చిన భూభాగాల మార్పిడి ప్రతిపాదన పశ్చిమ దేశాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. యూరోపియన్ యూనియన్ దేశాలు దీన్ని ప్రమాదకర ఉదాహరణగా అభివర్ణిస్తున్నాయి. ఒకసారి ఈ మోడల్ ఆమోదిస్తే భవిష్యత్తులో ఇతర దేశాలు కూడా శక్తి దాడులతో భూభాగాల ఆక్రమణకు ప్రోత్సాహం పొందే అవకాశం ఉందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. అలస్కా సమావేశం జరుగుతుందా, జరగకపోతుందా అనే అనుమానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ట్రంప్ తనదైన శైలిలో పుతిన్తో ముఖాముఖి కూర్చుని 24 గంటల్లో శాంతి ఒప్పందం కుదురుస్తాను అని వ్యాఖ్యానించినప్పటికీ దానికి స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇంకా బయటపడలేదు. అంతేకాక అమెరికా లోపలే ట్రంప్ ప్రతిపాదనపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. రిపబ్లికన్ వర్గాల్లో కొందరు దీనిని ధైర్యవంతమైన ప్రయత్నంగా సమర్థిస్తే, డెమోక్రాట్స్ మాత్రం రష్యాకు లాభం చేకూర్చే చర్యగా విమర్శిస్తున్నారు. రష్యా వైపు నుంచి మాత్రం అలస్కా భేటీపై మిశ్రమ సంకేతాలు వస్తున్నాయి. క్రెమ్లిన్ ప్రతినిధులు పుతిన్ శాంతి చర్చలకు ఎప్పుడూ సిద్ధమని చెబుతున్నప్పటికీ ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకుండా ఒప్పందం సాధ్యమవుతుందా అనే ప్రశ్నకు తిప్పికొడుతున్నారు. ఇదే సమయంలో చైనా, టర్కీ, బ్రెజిల్ లాంటి దేశాలు కూడా తమ తమ మధ్యవర్తిత్వ మోడల్స్ ను ముందుకు తెస్తున్నాయి. అనేక వేదికలు, ప్రతిపాదనలు, కానీ ఒకే లక్ష్యం యుద్ధానికి ముగింపు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ పుతిన్ భేటీ జరిగితే అది కేవలం ద్వైపాక్షిక చర్చలకే పరిమితమయ్యే అవకాశం కూడా ఉంది. యుద్ధం
ముగిసే మార్గం మాత్రం ఉక్రెయిన్ అంగీకారంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కీవ్ వైపు నుంచి వచ్చే సంకేతాలు మాత్రం ఏకపక్ష ఒప్పందం సాధ్యం కాదు అనే దిశగా ఉన్నాయి. అంతర్జాతీయ చట్టాలు, భౌగోళిక వాస్తవాలు, దేశీయ రాజకీయాలు ఇవన్నీ కలిసి ఈ శాంతి ప్రయత్నాన్ని అత్యంత క్లిష్టం చేస్తున్నాయి. కాబట్టి అలస్కా భేటీ ఫలితం ఏదైనా యుద్ధానికి తక్షణ ముగింపు దొరకటం ఇప్పటికీ సందేహాస్పదమే అని నిపుణులు భావిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అమెరికా అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశం కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే రష్యా అధికారిక ధృవీకరణ ఇవ్వకపోయినా ఈ భేటీ జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. పుతిన్తో చర్చల్లో ప్రధాన అజెండా కాల్పుల విరమణ ఒప్పందం. శాంతి కోసం భూభాగాల మార్పిడి ప్రతిపాదనను కూడా ట్రంప్ ముందుకు తెచ్చారు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ఆలోచనను పూర్తిగా తోసిపుచ్చి ప్రాదేశిక సమగ్రతపై రాజీ ఉండదని స్పష్టం చేసేశారు. మొదట పుతిన్ జెలెన్స్కీతో ద్వైపాక్షిక భేటీకి ట్రంప్ సన్నాహాలు చేశారు. కానీ క్రెమ్లిన్ స్పందించకపోవడంతో ముందుగా పుతిన్తో ద్వైపాక్షిక చర్చలే జరపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. భారత్ ఈ ప్రయత్నాలను స్వాగతిస్తూ యుద్ధానికి ముగింపు అవసరమే అని ప్రధాని మోదీ వాదనకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి సీనియర్ అనలిస్ట్ వెంకటేశ్వరరావు గారు జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్తే వెంకటేశ్వరరావు గారు. నమస్తే మేడం. అలస్కా భేటీకి రష్యా అమెరికా అధికారిక ధృవీకరణ ఇవ్వకపోయినా ఈ సమావేశం జరిగే అవకాశాలు ఎందుకు బలంగా కనిపిస్తున్నాయి?
భూభాగాల మార్పిడి ప్రతిపాదనపై జెలెన్స్కీ మండిపడ్డారు. ఉక్రెయిన్ లేకుండా జరిగే చర్చల ద్వారా తీసుకునే ఏ నిర్ణయమూ శాంతికి విరుద్ధమని ఆయన హెచ్చరించారు. అక్రమదారులకు భూభాగం వదిలివేయటం ఆలోచనలో కూడా లేదని ఆయన తేల్చి చెప్పారు. అలస్కా వేదికగా ఎంచుకోవటానికి కారణం పుతిన్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్. అమెరికా ఐసీసీ సభ్య దేశం కానందున పుతిన్ అక్కడికి రావటంలో చట్టపరమైన అడ్డంకులు లేవు. అంతేకాక అలస్కా రష్యా సరిహద్దుకు కేవలం 88 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రయాణం సులభం. ట్రంప్ పుతిన్ భేటీకి కొంతమంది దేశాలు అడ్డుపుల్లలుగా మారుతున్నాయని రష్యా ఆరోపించింది. రెచ్చగొట్టే ప్రకటనలు, తప్పుడు సమాచారంతో ఈ చర్చలకు అడ్డుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని మాస్కో విమర్శలు గుప్పించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2 ఏళ్లు దాటిన తర్వాత కూడా పోరాట రంగంలో విరమణ సంకేతాలు స్పష్టంగా కనిపించడం లేదు. ఉక్రెయిన్ తూర్పు దక్షిణ ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ముందుకు తెచ్చిన భూభాగాల మార్పిడి ప్రతిపాదన పశ్చిమ దేశాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. యూరోపియన్ యూనియన్ దేశాలు దీన్ని ప్రమాదకర ఉదాహరణగా అభివర్ణిస్తున్నాయి. ఒకసారి ఈ మోడల్ ఆమోదిస్తే భవిష్యత్తులో ఇతర దేశాలు కూడా శక్తి దాడులతో భూభాగాల ఆక్రమణకు ప్రోత్సాహం పొందే అవకాశం ఉందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. అలస్కా సమావేశం జరుగుతుందా, జరగకపోతుందా అనే అనుమానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ట్రంప్ తనదైన శైలిలో పుతిన్తో ముఖాముఖి కూర్చుని 24 గంటల్లో శాంతి ఒప్పందం కుదురుస్తాను అని వ్యాఖ్యానించినప్పటికీ దానికి స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇంకా బయటపడలేదు. అంతేకాక అమెరికా లోపలే ట్రంప్ ప్రతిపాదనపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. రిపబ్లికన్ వర్గాల్లో కొందరు దీనిని ధైర్యవంతమైన ప్రయత్నంగా సమర్థిస్తే, డెమోక్రటిక్స్ మాత్రం రష్యాకు లాభం చేకూర్చే చర్యగా విమర్శిస్తున్నారు. రష్యా వైపు నుంచి మాత్రం అలస్కా భేటీపై మిశ్రమ సంకేతాలు వస్తున్నాయి. క్రెమ్లిన్ ప్రతినిధులు పుతిన్ శాంతి చర్చలకు ఎప్పుడూ సిద్ధమని చెబుతున్నప్పటికీ ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకుండా ఒప్పందం సాధ్యమవుతుందనే ప్రశ్నలు తిప్పుకొడుతున్నారు. ఇదే సమయంలో చైనా, టర్కీ, బ్రెజిల్ లాంటి దేశాలు కూడా తమ తమ మధ్యవర్తిత్వ మోడల్స్ను ముందుకు తెస్తున్నాయి. అనేక వేదికలు, ప్రతిపాదనలు, కానీ ఒకే లక్ష్యం యుద్ధానికి ముగింపు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ పుతిన్ భేటీ జరిగితే అది కేవలం ద్వైపాక్షిక చర్చలకే పరిమితమయ్యే అవకాశం కూడా ఉంది. యుద్ధం ముగిసే మార్గం మాత్రం ఉక్రెయిన్ అంగీకారంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కీవ్ వైపు నుంచి వచ్చే సంకేతాలు మాత్రం ఏకపక్ష ఒప్పందం సాధ్యం కాదు అనే దిశగా ఉన్నాయి. అంతర్జాతీయ చట్టాలు, భౌగోళిక వాస్తవాలు, దేశీయ రాజకీయాలు ఇవన్నీ కలిసి ఈ శాంతి ప్రయత్నాన్ని అత్యంత క్లిష్టం చేస్తున్నాయి. కాబట్టి అలస్కా భేటీ ఫలితం ఏదైనా యుద్ధానికి తక్షణ ముగింపు దొరకటం ఇప్పటికీ సందేహాస్పదమే అని నిపుణులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి సీనియర్ అనలిస్ట్ వెంకటేశ్వరరావు గారు జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం వెంకటేశ్వరరావు గారు. నమస్తే మేడం. అలస్కా భేటీకి రష్యా, అమెరికా అధికారిక ధృవీకరణ ఇవ్వకపోయినా ఈ సమావేశం జరిగే అవకాశాలు ఎందుకు బలంగా కనిపిస్తున్నాయండి? ఇప్పుడు ఈ ప్రస్తుతము మనము ఒక సంవత్సర కాలం నుండి, అంటే ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధము దాదాపు 3 సంవత్సరాలు నుండి జరుగుతున్నప్పటికి కూడా ఈ పోస్ట్ చైనాకు అమెరికాకు మధ్యలో ఏదైతే సంబంధాలు బెడిసికొట్టిన తర్వాత ఈ యొక్క ఈక్వేషన్, అంటే గ్లోబల్లీ జరుగుతున్న ఈక్వేషన్లో, ఆ తర్వాత ఇరాన్లో జరిగిన సంఘటన కావచ్చు, పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగిన సంఘటన కావచ్చు, ఇవన్నిటికీ మూలం ఏంటంటే యుఎస్, నాటో కంట్రీస్ ద్వారా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత, రష్యా కోల్డ్ వార్ తర్వాత
ప్రపంచ గుత్తాధిపత్య ధోరణిలో భాగంగా నాటో కంట్రీస్ ద్వారా ద్వంద్వ వైఖరితో ముందుకెళ్తున్నటువంటి అమెరికాకు ఒక చైనా ట్రేడ్ వార్ తర్వాత ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిందని చెప్పుకోవచ్చు. ఈ చైనా ట్రేడ్ వార్ తర్వాత జరిగినటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే పెద్దన్న పాత్ర పోషించాలనేటువంటి హడావిడిలో ద్వంద్వ వైఖరిని పాటిస్తున్నటువంటి అమెరికాకి ఈరోజు ప్రపంచం అంతా కూడా వాళ్ళ యొక్క కుయుక్తులను వాళ్ళ యొక్క దమన నీతిని గ్రహించి వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ ద్వంద్వ వైఖరికి ఇలా దేశాలన్నీ కూడా ఎదురు తిరిగినటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ పరిస్థితి దాపురిచ్చిందని చెప్పొచ్చు. అందుకనే ఒక పక్కన మన ఉదాహరణకి పాకిస్తాన్కి ఒక పక్కన టెర్రరిస్టులకు ఫండింగ్ చేస్తున్నటువంటి సంస్థలను ఒక పక్కన ప్రోత్సహిస్తూ, ఇంకో పక్కన పాకిస్తాన్కు ఆయుధాలు సప్లై చేస్తూ, ఇంకో పక్కన కాశ్మీర్ను ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చల్లార్చకుండా వేడిగా పెడుతూ వాళ్ళ యొక్క ఆయుధాలను అమ్ముకొని ఇటు ఇండియాకు ఆయుధాలు అమ్ముతుంది, పాకిస్తాన్కి ఆయుధాలు అమ్ముతుంది. పైపెచ్చు మీది నుండి ఏదో సూక్తులు చెప్తున్నటువంటి అమెరికా ద్వంద్వ వైఖరి విధానానికి ఈరోజు ఒక ఎదురు దెబ్బ తగిలిందని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎవరెవరైతే గత అర్ధ శతాబ్దం నుండి ఈ వైఖరిని వ్యతిరేకిస్తున్నటువంటి దేశాలన్నీ కూడా, ఇంక్లూడింగ్ రష్యా, చైనా, ఇండియా, ఇరాన్ లాంటి దేశాలు మొత్తం అందరు కూడా ఇలా బ్రిక్స్ దేశాలన్నీ కూడా ఏకదాటి మీదకి రావడం, ఈ ద్వంద్వ వైఖరిని పూర్తిగా ఎండగట్టేటువంటి పరిస్థితి. ఇవాళ ఆయుధాలను విపరీతంగా సమకూర్చుకున్నటువంటి అమెరికా పైకి సూక్తులు చెప్తూ ఒక పక్కన వాళ్ళ గుత్తాధిపత్యం కోసం ఇలాంటి వైఖరిని అవలంబించడం అనేది ఈరోజు ఎవరు వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేదు. ఇలా ట్రంప్ మాట్లాడుతున్న వాదనలు గత సంవత్సర కాలం దాదాపు ఒక 6 నెలల నుండి ఒక జోకర్ గా మారినటువంటి పరిస్థితి. ఇంక్లూడింగ్ అమెరికన్ సిటిజన్స్ కూడా ఆయన్ని ఒక జోకర్ గా చూస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ యొక్క విధానాలకు ఈరోజు ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకునే పరిస్థితి లేదు. చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ట్రంప్ మాట్లాడుతున్న మాటలకి అందరూ అపహాస్యంగా మారిపోయిన పరిస్థితిలో ఇవాళ ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగిన ఏదైతే యుద్ధం ఆగిపోయిన తర్వాత అది నేనే మధ్యలో పడి ఆపానని చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ఇండియా ఒప్పుకోలేదు. ఆ తర్వాత అలాంటి పరిస్థితి ఇలా ఏ దేశాల మధ్యలో అయితే గొడవ జరుగుతుందో అన్ని దేశాల మధ్యలో అదే దుస్థితి దాపురిచ్చింది. ఈరోజు రష్యా మరియు ఏదైతే ఇలా జెలెన్స్కీ పుతిన్ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ చర్చలకు విఘాతం అమెరికా అంటే అది చిలికి గానివాన చివరికి ట్రంప్కును పుతిన్ మధ్యలో ఒక చర్చ జరగాలనేటువంటి విషయాన్ని కూడా అపనమ్మకంగా మారిన పరిస్థితిలో ఇవాళ ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి ఇండియా లాంటి దేశాలు చర్చల ద్వారా చెప్పుకున్నప్పటికీ ఆ చర్చలపై సారాంశం చర్చల ఫలితం అనేది పాజిటివ్ గా ఉండదు అనేటువంటి ఒక అపనమ్మకంతో ఈ రోజు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, లేదా వీళ్ళ ద్వంద్వ వైఖరిని నమ్మలేని పరిస్థితిలో ఇవాళ జెలెన్స్కీ కూడా దీన్ని తిరస్కరించిన పరిస్థితి కావచ్చు. ఇవన్నీ కూడా కలిపి నాయనా పులి వచ్చే కథకాడికి వచ్చింది మొత్తం అమెరికా యొక్క పరిస్థితి. 2 సార్లు చెప్పినప్పుడు అందరు విన్నారు. 3వ సారి నిజంగా పులి వచ్చినా కూడా అపహాస్యంగా మారిన పరిస్థితిలో ఏ రకంగా అయితే ఆ కథలో ఉన్న సారాంశమే ఇవాళ అమెరికా పరిస్థితి దుస్థితిగా మారుతుందనేటువంటి ఒక ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈరోజు యుద్ధం జరుగుతుంది, 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది అనేటువంటి బూచికి అర్థం లేకుండా పోయిన పరిస్థితి ఇవాళ మనకు కనబడతా ఉంది. ప్రపంచం అంతా ఇవాళ గ్లోబల్ ఎకానమీ ద్వారా డాలర్ ద్వారా ప్రపంచాన్ని శాసించాలనేటువంటి ఒక ఆలోచన ఒకవైపు ఉన్న అమెరికా రెండో వైపు దాన్ని సద్వినియోగంగా వాళ్ళ యొక్క నాలెడ్జ్ ద్వారా వాళ్ళ యొక్క ఆవిష్కరణల ద్వారా ప్రపంచానికి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఆ పెద్దన్న పాత్రలో మిగతా దేశాలకు వారితో పాటు వాళ్ళను
సహకరిస్తూ వాళ్ళ టెక్నాలజీని ద్వారా దేశాల అభివృద్ధికి తోడ్పడతామని ఒక పక్కన చెప్తూనే ఇంకో పక్కన ఆయుధాలతో అమ్ముకోవడము, గొడవలు సృష్టించడము, గొడవల ద్వారా వచ్చిన గొడవలు జరిగిన తర్వాత బెదిరింపులకు పాల్పడడం, ఆ తర్వాత వాళ్ళే శాంతి మంత్రాలు జపించడం, ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ పదే పదే ఇలాంటి ఆ, ఒక ఆయుధాల సంబంధించినటువంటి సమాచారాన్ని ట్రోల్ చేయడము, ఇవన్నీ కూడా అమెరికా యొక్క దమన నీతిని ప్రపంచం అంతా కూడా అపహాస్యంగా చూస్తూ వాళ్ళ యొక్క దమన నీతిని ఎండగట్టే విధంగా బ్రిక్స్ దేశాలు ఈరోజు వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా చైనా ఈరోజు వాళ్ళ ఆంక్షలని ఏదైతే ట్యాక్స్ మీద సుంకాల ఆంక్షల్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది చైనా. అదే పరిస్థితి ఇలా మిగతా దేశాల్లో కూడా మనం చూస్తా ఉన్నాం. ఏ దేశం కూడా ఆంక్షలు పెట్టినప్పటికీ ఇవాళ ఇండియా కూడా తిరస్కరించింది. అలాగే మిగతా దేశాలు రష్యా కానీ ఎవరు కానీ ఇలా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒక పక్కన వాడికి అమెరికాకు వ్యతిరేకంగా శత్రువుకు శత్రువు మిత్రువు అయినట్టు అందరూ ఈరోజు ఒకటవుతున్నటువంటి పరిస్థితి. అదే బ్రిక్స్ దేశాల యొక్క మూల వాళ్ళు కలిసి ఉండడానికి కావాల్సిన మూల సూత్రానికి ఇలా ట్రంప్ వాదనలు, అమెరికా వైఖరి ప్రోత్సహిస్తూ వాళ్ళను బలపరిచే పరిస్థితిలో ఉంది అనేటువంటి ఒక వాదన బ్రిక్స్ మధ్యలో ఈరోజు డాలర్ను పక్కన పెట్టి ఒక కొత్త కరెన్సీని కూడా తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన స్థాయి వరకు కూడా ఇలా బ్రిక్స్ ఆలోచిస్తుందంటే అమెరికా యొక్క ద్వంద్వ వైఖరి, అమెరికా యొక్క వాళ్ళ యొక్క వాదనకి అపహాస్యంగా చూస్తున్నటువంటి పరిస్థితి మనకు అడుగడుగునా కనబడతా ఉంది. ఎస్ వెంకటేశ్వరరావు గారు, భూభాగాల మార్పిడి ప్రతిపాదనపై జెలెన్స్కీ ఎందుకు తీవ్రంగా వ్యతిరేకించారు? ఈరోజు శాంతి కోసం జపిస్తున్నటువంటి అమెరికా ఒకప్పుడు జెలెన్స్కీకి ఎన్నెన్నో వాగ్దానాలు చేసి ఆ దేశ ప్రజల యొక్క మనోభావాలతోని తీవ్రంగా ఆడుకున్నటువంటి యుఎస్ కావచ్చు, యుఎస్ తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి యునైటెడ్ వెస్టర్న్ వరల్డ్ కావచ్చు, అందరూ ఏదైతే యుక్రెయిన్ మీద ఉన్న ప్రేమ, జెలెన్స్కీ ఉన్న ప్రేమ కన్నా ఎక్కువ వాళ్ళ యొక్క వనరుల మీద, జాతీయ వనరుల మీద వాళ్ళకు ఉన్నటువంటి మక్కువతోని వీళ్ళని ఇంతకాలం రష్యాను జెలెన్స్కీకి ఈ వాళ్ళ యొక్క ద్వంద్వ వైఖరి ద్వారా వాళ్ళని పెంచి పోషించి వాళ్ళను రష్యా మీదకి ఉరిగొల్పి మొత్తం ప్రపంచం అంతా కూడా గమనిస్తూ వ్యతిరేకిస్తున్న సందర్భంలో చాలా సందర్భాల్లో జెలెన్స్కీకి అందించాల్సిన సహాయం అందించకుండా ఒక పక్కన శాంతి మంత్రం జపిస్తూ ఈ యుద్ధంలోకి ఎంటర్ అయినటువంటి అభిమన్యుని పాత్రలాగా జెలెన్స్కీ పరిస్థితిని తీసుకొచ్చినటువంటి యుఎస్ ను ఇలా జెలెన్స్కీ నమ్మే పరిస్థితి లేదు. ఈ మార్పిడి, భూ అనేది కూడా వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఇదంతా కూడా వాళ్ళని బలహీనపరిచే విధంగా, లేదా గత 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రోత్సహించింది ఒకటైతే ఈరోజు వాళ్ళు ఏదైతే తీరా పురిగొల్పి వీళ్ళందరినీ ఎంతో ఆశలకు లేవనెత్తిన తర్వాత ఈరోజు దురాశల్లో ముంచినట్టయిన పరిస్థితిలో ఇలా జెలెన్స్కీ తన సొంత జాతిలో ఉన్నటువంటి ప్రజలకు కానీ సమాధానం చెప్పే పరిస్థితిలో లేనప్పుడు, ఆయన వీళ్ళని నమ్మే పరిస్థితి లేనప్పుడు, ఇదంతా వీళ్ళు ఇచ్చే ప్రతిపాదనలకు నమ్మకం లేదనేటువంటి ఒక భాష్యం వచ్చే విధంగా ఆయన ప్రతిస్పందించడం దీనికి మూలంగా చూడాలి. అలస్కా వేదికను ఎంచుకోవడంలో పుతిన్ పై ఉన్న అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఏ విధంగా ప్రభావం చూపిస్తుందంటారు వెంకటేశ్వరరావు? అంతర్జాతీయ కోర్టుకు ఉన్నటువంటి పరిమితులు చాలా తక్కువ. అంతర్జాతీయ కోర్టుకు దాని యొక్క పరిధిలో దాని యొక్క ఆంక్షలను విధించడం అనేది ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అప్పుడు ఆ కోర్టును దూచ తప్పకుండా పాటిస్తే అందరి సహకారం ఉంటే అప్పుడు సాధ్యమవుతుంది. ఓన్లీ వెస్టర్న్ యూనియన్, కొద్దిమంది అమెరికన్ వాళ్ళ వన్ పీరియడ్ గా వ్యవహరిస్తున్నారన్నటువంటి ఎప్పుడైతే ఆలోచన రష్యాకు వచ్చిందో, రష్యా ఎప్పుడు కేర్ చేసే పరిస్థితిలో లేరు. ఒక పక్కన మీరు అంతర్జాతీయ కోర్టు ద్వారా ఆంక్షలు విధిస్తూ, ఇంకో పక్కన చర్చలు అంటూ, ఇంకో పక్కన
వీళ్ళకి సంబంధించిన శత్రువులను ప్రొవోకేట్ చేస్తున్నారనేటువంటి ఒక వాదన బలపడ్డ తర్వాత ఆ కోర్టు, అంతర్జాతీయ కోర్టును కూడా ఎవరు కూడా విలువ ఇవ్వకుండా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదని మనం గ్రహిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు.